హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలకు అదిరిపోయే 3 శుభార్తలు అయితే తీసుకొచ్చింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా తప్పకుండా చూడాల్సిన వీడియో ఇది. మనకు రైతులకు సంబంధించి ఏ పథకాలు అమలు కాబోతున్నాయి, ఏ పథకాలకు సంబంధించి మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మన తెలంగాణ ప్రభుత్వం అనే సమాచారాన్ని అంతా కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుందండి, ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి. మిమ్మల్ని ప్రతి వీడియోలో కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మీకు జరిగేది చెప్తాను, జరగబోయేది కూడా చెప్తాను, అంతే తప్ప అబద్ధాలు చెప్పాల్సిన అవసరం అయితే లేదు. జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో వస్తుంది. దయచేసి ఇప్పుడే వీడియోను లైక్ చేసి, వీడియోను షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కండి. మళ్ళీ ఆల్ అనే గంట వస్తుంది, ఆ గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకుంటారు. ఇక మనం వివరాలు చూసినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే మొన్న జరిగినటువంటి అంటే నిన్నటి వరకు అసెంబ్లీ సమావేశాలు అయితే జరిగాయి. దాదాపు 8 రోజుల పాటు కూడా అసెంబ్లీ సమావేశాలు అయితే జరిగాయి. ఇక నిరవధికంగా సభ అయితే వాయిదా పడడం జరిగింది. ఇప్పుడు ఈ అసెంబ్లీ సమావేశాలు జరిగాయి కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశాల్లో రైతులకు సంబంధించి కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది మన తెలంగాణ ప్రభుత్వం. ఇక ఏ నిర్ణయాలు తీసుకున్నారు, ఎవరికి ఎంత మేర లబ్ధి చేకూరబోతుంది, ఏ పథకాలను అమలు చేయబోతుంది, ఇంతకీ రుణమాఫీ ఎప్పుడు చేస్తారు, రైతు బంధు డబ్బులు ఎప్పుడు పడతాయి, అలాగే మిగిలినవి ఏవైనా పథకాలు మనకు అమలు చేయబోతున్నారా అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి చూద్దామన్నమాట. వివరాలు అయితే చూసినట్లయితే ముందుగా చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అయితే ఇప్పటికే మనకు గతంలో ఏదైతే పథకాలు అమలవుతున్నాయో ఆ పథకాల స్థానంలో కొత్త పథకాలు అయితే తీసుకురావడం జరిగింది. ఇందులో మనకు మన తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 7వ తేదీన ఏర్పడిన వెంటనే కూడా మనకు రైతు బంధు అంటే యాసంగి సీజన్ అనేది అప్పట్లో మొదలైంది. యాసంగి సీజన్కి సంబంధించి రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో హడావిడిగా ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు వెంటనే కూడా రైతు బంధు పథకాన్ని అయితే అమలు చేసేసింది. అంటే గతంలో ఉన్నటువంటి రైతు బంధు ఏ విధంగా ఎకరానికి 5,000 రూపాయలు ఇస్తున్నారో 5,000 రూపాయలను అయితే అమలు చేయడం జరిగింది. ఇక డబ్బులైతే మనకు ఎందుకంటే ఏదైనా మీరు గుర్తుపించుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు కొత్త ప్రభుత్వాలు ఏర్పడిన వెంటనే కూడా వారి యొక్క పథకాలను మాత్రమే ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్తాయి. అంటే గతంలో ఉన్నటువంటి పథకాలను తక్కువగా తీసుకెళ్తాయి అన్నమాట. గతంలో ఉన్న పథకాలు చూసుకుంటే మనకు ఆ ప్రభుత్వానికి ఇది వస్తుందనే ఉద్దేశంతోనే మనకు ఆ పథకాలను సరిగ్గా పట్టించుకోరు. ఆ పథకాల స్థానంలో కొత్త పథకాలను తీసుకొచ్చి కొత్త పథకాలను అమలు చేస్తారు. ఇదే విధంగా మనకు తెలంగాణలో రైతు బంధు డబ్బులు అయితే సక్రమంగా జమ కావట్లేదు. ఇప్పటికీ కూడా రైతులు అయితే ఇబ్బంది పడుతూనే ఉన్నారు. పెట్టుబడి సాయం అయితే అందలేదన్నమాట. ఇక రైతు బంధుకు సంబంధించి కూడా మనకు ఆ పథకం స్థానంలో మన తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే రైతు భరోసా అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇక ఈ రైతు భరోసా పథకం ద్వారా ఏంటంటే మనకు రైతులకు ప్రతి సంవత్సరం కూడా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. అలాగే మనకు వ్యవసాయ పొలాల్లో ఎవరైతే కూలి పనులు చేస్తారో వారికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. మనకు 2 సీజన్లకు సంబంధించి సీజన్కు 7,500 రూపాయల చొప్పున మనకు 2 సీజన్లకు సంబంధించి 15,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇక ఈ పథకాన్ని అయితే ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారన్నమాట. మొన్న మంత్రి మన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు కూడా మనకు చెప్పడం అయితే జరిగిందనమాట. ఖచ్చితంగా ఈ పథకాలకు కార్యాచరణ అయితే సిద్ధం చేస్తున్నాం, మనకి ఈ పథకాలను అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ఇక రైతు బంధు విషయాన్ని అయితే పక్కన పెట్టేయండి. రైతు బంధు డబ్బులు ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఇప్పుడు ఆల్రెడీ డబ్బులు పడుతున్నాయి కాబట్టి రైతు బంధు కింద ఈ నెల చివరిలోపు అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా రైతు బంధు సాయాన్ని అందిస్తామని చెప్పడం జరిగింది. ఇక రైతు బంధు సాయం కింద ప్రతి రైతుకు కూడా డబ్బులు అయితే వేస్తామని కూడా చెప్పడం జరిగిందనమాట. కాబట్టి ఈ డబ్బులు రావచ్చు, రాకపోవచ్చు, దీని గురించి పక్కన పెట్టేయండి. మీరు ఎవరు కూడా కంగారు పడద్దు. మనకు దాదాపు 19 లక్షల మంది రైతులకు కూడా రైతు బంధు సాయం అయితే కట్ అయిపోయింది. అంటే 19 లక్షల మంది రైతులకు డబ్బులు అయితే రాదు. ఎందుకంటే పాత ప్రభుత్వ పథకం కాబట్టి ఈ పథకం గురించి పెద్దగా పట్టించుకోదు ఇప్పుడున్న ప్రభుత్వం. కాబట్టి ఈ డబ్బుల విషయాన్ని అయితే పక్కన పెట్టండి, రైతు బంధు అంశాన్ని పక్కన తీసేయండి. ఇక రైతు భరోసా అనే పథకాన్ని అయితే తీసుకురాబోతోంది. మొట్టమొదటి పథకం రైతుల కోసం. రైతు భరోసా ద్వారా నేను ఇప్పుడే చెప్పినట్టు 15,000 రూపాయలు ఇస్తారు. యాసంగి వానాకాలం సీజన్లకు సంబంధించి 2 సీజన్లకు సంబంధించి 15,000 రూపాయలు అయితే ఇస్తారు. ఈ 15,000 రూపాయలు అయితే ప్రతి రైతుకు అందిస్తారండి. మనకు ఖచ్చితంగా మీరందరూ కూడా మరొకసారి ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి విధి విధానాలు అయితే రూపొందించబోతుంది. దీనికి సంబంధించి కార్యాచరణ కూడా సిద్ధం చేసింది. ఇక నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో మన డిప్యూటీ సీఎం గారు కూడా ఈ పథకం గురించి అయితే చెప్పడం జరిగింది. రైతు భరోసా ద్వారా సాయాన్ని అందించేదానికి, పెట్టుబడి సాయానికి అందించేదానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతి రైతుకు కూడా మనకు ఈ 2 సీజన్లకు సంబంధించి అర్హత ఉన్న ప్రతి రైతుకు కూడా వెంటనే డబ్బులు అయితే వేస్తామని కూడా చెప్పారనమాట. ఇది రైతు భరోసా పథకం మొదటి శుభవార్త రైతులకు సంబంధించి. ఇక రెండో శుభవార్త చూసుకుంటే మనకు
రైతు రుణమాఫీ అంశాన్ని అయితే తెరపైకి తీసుకొచ్చింది. తెలంగాణలో మనకు గతంలో ఇచ్చినట్టు కాకుండా రైతు రుణమాఫీని ప్రత్యేకంగా చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు కూడా చెప్పారనమాట. ఇక ఇందులో భాగంగా మనకు రైతు రుణమాఫీకి సంబంధించి కూడా నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో చర్చించడం జరిగిందనమాట. ఇక రైతు రుణమాఫీని కూడా అమలు చేయడానికి ప్రభుత్వం అయితే కార్యాచరణ అయితే సిద్ధం చేస్తుంది. త్వరలోనే రైతు రుణమాఫీకి సంబంధించి కూడా మనకు నిధులు అయితే కేటాయిస్తాం. ఈ నిధులు కేటాయించిన తర్వాత ఒకేసారి రైతులకు 2 లక్షల రూపాయలు ఒకేసారి వేస్తామని కూడా చెప్పడం అయితే జరిగిందనమాట. గతంలో లాగా విడతల వారీగా కాకుండా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 7, 2023 వరకు, అంటే మన ప్రభుత్వం ఏర్పడే వరకు ఎవరైతే రుణాలు తీసుకున్నారో 2 లక్షలు, వారందరికీ కూడా ఒకేసారి మనకు డబ్బులు అయితే వేస్తాము. గతంలో లాగా విడతల వారీగా డబ్బులు అయితే వేయం కాబట్టి మీకు ఖచ్చితంగా ఒకేసారి డబ్బులు అయితే వేస్తామని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే సూచించింది. ఇక మా అసెంబ్లీలో కూడా దీనికి సంబంధించి కార్యాచరణ అయితే సిద్ధం చేస్తున్నాం, డబ్బులు కూడా కేటాయిస్తున్నామని కూడా చెప్పారు. త్వరలోనే ఈ రైతు రుణమాఫీ అంశం కూడా ఆ రైతులకైతే 2 లక్షల రూపాయలు ఒకేసారి అవుతుంది. ఇక బ్యాంకులతో కూడా ఇప్పటికే సంప్రదింపులు అయితే జరుపుతుంది మన తెలంగాణ ప్రభుత్వం. ఒకేసారి 2 లక్షల రూపాయల రుణమాఫీ, రైతు భరోసా కింద 15,000 రూపాయలను అయితే అమలు చేస్తుంది. ఇక ఇప్పుడు డబ్బులు ఏవైతే రైతు బంధు డబ్బులు పడుతున్నాయో ఆ డబ్బులు అయితే సక్రమంగా జమ కావు. దాని గురించి కూడా రైతన్నలు పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ మీరు ముఖ్యంగా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, రైతు సోదరులు చాలామందికి అవగాహన ఉండదండి. మీరు ఖచ్చితంగా మీ యొక్క బ్యాంకు ఖాతా ఏదైతే ఉందో మీ యొక్క బ్యాంకు ఖాతాకు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోండి. ఏంటంటే మీ అకౌంట్లోకి డబ్బులు వచ్చినా లేకపోతే ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మీకు మెసేజ్ వస్తుంది మీ ఫోన్కు. అదే కాకుండా మీరు ఆధార్ కూడా లింక్ చేసుకోవాలి. ప్రభుత్వం ఇప్పుడు ఏది చూసినా కూడా ఏ ప్రభుత్వం అయినా కానీ ఏ పథకానికి సంబంధించిన డబ్బులైనా కానీ నేరుగా బ్యాంకు ఖాతాలకే జమ చేస్తున్నారు కాబట్టి తప్పకుండా ఖచ్చితంగా బ్యాంక్ ఖాతాలోనే డబ్బులు పడతాయి. కాబట్టి మీరు మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు, ఫోన్ నెంబర్ అనేది మస్ట్ అండ్ షుడ్ లింక్ చేసుకోండి. మీరు లింక్ చేసుకుంటేనే మీకు అన్ని వివరాలు కూడా బ్యాంకుల తరపున అయితే మీకు ఎటువంటి సమస్య రాకుండా ఉంటుంది. అలాగే రైతు రుణమాఫీకి సంబంధించి ఎవరైతే రైతులు లోన్లు తీసుకున్నారో రైతు రుణమాఫీ చేసేస్తారు కదా అని కట్టకుండా ఉండొద్దు. ప్రభుత్వం అయితే ఇంకా దీనికి డేట్ అనేది విడుదల చేయలేదు కాబట్టి ఖచ్చితంగా మీరు రైతు రుణమాఫీ కింద ఏవైతే మీరు డబ్బులు తీసుకున్నారో మీరు కిస్తీలు కట్టండి. ఈ రుణం ఏదైతే తీసుకున్నారో కిస్తీలు సక్రమంగా కట్టండి. మీకు మళ్ళీ తిరిగి ఆ డబ్బులు మీకే వస్తుంది కాబట్టి కంగారు పడకుండా కిస్తీలు అనేవి సక్రమంగా కట్టి ఈ రైతు రుణమాఫీలో కూడా మీరు భాగస్వాములు అవ్వండి. మీకు రైతు రుణమాఫీకి సంబంధించి కూడా ఈ నెల చివరిలోనే మీకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది, డబ్బులు వేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా రైతులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అయితే మనకు ఈ విధమైనటువంటి పథకాలను అయితే అమలు చేయబోతోంది. ఇక దీంతో పాటు కూడా మనకు ఎరువులు కానీ విత్తనాలు కానీ అన్నీ కూడా సగం ధరకే ఇవ్వడానికి కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేస్తుందని కూడా మనకు సమాచారం అయితే వచ్చింది. ఇక దీనిపైన కూడా మనకు అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉందన్నమాట. ఈ విధంగా రైతన్నలకు రైతు బంధు పథకం, రైతు బంధు స్థానంలో మనకు రైతు భరోసా, ఇక రైతు రుణమాఫీ, మనకు విత్తనాలు, ఎరువులు కూడా సగం ధరకే రైతులకు ఇచ్చే విధంగా కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తోంది. ఇది రైతులకు సంబంధించి 3 శుభార్తలు. వీడియోను లైక్ చేసేయండి, తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇంకా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి. ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది.